నమస్తే. టాలీవుడ్లో అనేక మంది హాస్య నటులు ఉన్నారు. దానిలో ఒక ప్రత్యేకమైన శైలితో విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకున్నారు అలీ. మరి కామెడీతో ప్రేక్షకులకు బాగా దగ్గరైన అలీ ఇటీవల కాంట్రవర్సీలతో దూరం అవుతున్నారన్న సందర్భం కూడా ఉంది. ప్రస్తుతం అలీ ఎన్టీవీ స్టూడియోస్లో ఉన్నారు. వారితో చిట్చాట్ కొనసాగిద్దాం. హలో అలీ గారు, ముందుగా మీకు దివాళీ శుభాకాంక్షలు. హ్యాపీ దివాళీ. ఏమైంది చేతికి? పండగ పూట? పండగ పూట కాదు, ఇది జరిగి దాదాపు 2 వీక్స్ పైన అవుతుంది. షూటింగ్లో చిన్న తగిలింది. సీతాకోకచిలుక సినిమాలో అలీనే అంటే కోతి చేష్టలు చేస్తూ అలీనే గుర్తొస్తారు. అందుకనే చెయ్యి ఎక్కడైనా పెట్టారో లేకపోతే ఎవరికైనా హ్యాండ్ ఇచ్చారేమో. అది కోతి చేష్టలు సీతాకోకచిలుక సినిమా తర్వాత చిన్నపిల్లాడిగా దాదాపు ఒక 100 సినిమాల్లో యాక్ట్ చేశాను. అంటే ప్రతి చైల్డ్ ఆర్టిస్ట్కి ఒక గ్యాప్ వస్తుంది. సో అట్లాగే నాకు ఒక 5 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఓకే. సో ఆ టైంలో ఏం చేయాలి, ఇంకా ఇండస్ట్రీని వదిలేసి వెళ్ళిపోవాలా, లేకపోతే ట్రై చేయాలా, మళ్ళీ చదువుకోవాలంటే చిన్నపిల్లలు కూర్చున్న క్లాసులో వెళ్ళి పెద్దోడుగా నేను వెళ్ళి కూర్చోవాలి. సో అట్లాగా కాకుండా సో ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఇంకా అక్కడ మద్రాసులోనే ఉండి స్ట్రగుల్ చేసి ఈ రోజున ఇంత గొప్ప నటుని నేను. సో దివాళీకి సంబంధించి ఈరోజు చాలా పెద్ద పండుగ, పిల్లలకి ముఖ్యంగా పిల్లలకి చాలా ఆనందకరమైన పండుగ. ఏంటి మీ చిన్నప్పుడు దివాళీ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటుంది, మీ పిల్లలతో ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు దివాళీ? ముందుగా ఎన్టీవీ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ సేఫ్ దీపావళి. సో దీపావళి చేసుకోండి, మీ పిల్లలు జాగ్రత్త. అండ్ దీపావళి అనగానే నాకు మద్రాసు గుర్తుకొస్తాను దాదాపు. ఎందుకంటే నేను 15 years నేను మద్రాసులో ఉన్నాను. చెన్నైలో చాలా అద్భుతంగా చేస్తారు దీపావళి. అద్భుతం. కాకపోతే వాళ్ళకి మనకి తేడా ఏంటంటే మనం రాత్రులు కాల్చుకుంటాం, వాళ్ళు పగలు కాల్చేస్తారు. దీపావళి ముందు రోజున నాన్ వెజిటేరియన్ తింటారు, స్నానం చేసేసి మార్నింగే టపాసులు టపటా పేలుతూ ఉంటాయి. అంటే ఇక అలాగా సాయంత్రం టపాసులు పేలుతున్నాయంటే మన ఆంధ్ర వాళ్ళు, మన సినిమా వాళ్ళు అక్కడ మద్రాసులోని. అండ్ అంతేకాకుండా చిన్నప్పుడు రాజమండ్రిలో దీపావళి వస్తుందంటే సరదా ఉండేది నాకు. ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఇంటి పక్కన ఒక అబ్బాయి తారాజువులు కొనుక్కొచ్చి వేసేవాడు. అదేంటంటే ఎలిగిన తర్వాత స్వీయ్ అన్నప్పుడు వదలాలంటే అది. నేనేం చేశానంటే నేను ఒకటి అడిగి తెచ్చుకొని ఇలాగా అంటించేసి అలా వదిలేసాను. దానికి పర్ఫెక్ట్ టైం కూడా ఉంటుంది. అది ఎలా వెళ్ళిపోయింది రోడ్డు మీదకి వెళ్ళిపోయి ఒక అతనికి తగిలింది. నన్ను వచ్చి 2 పీకాడు. తారాజు ఎలాగెళ్ళి తెలియదు నీకు, తెలిస్తే ఎందుకు వదులుతాంటారు బాబు కింద అని. సో అట్లాగా కెరియర్ తర్వాత మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చాక ఇక ఇంటి పక్క వాళ్ళు, మా పిల్లలు సరదా అదొక ఇది దీపావళి అనగానే. ప్లస్ అంటే ముఖ్యంగా నాకు 94లో ఎమ్మెల్యేలా ఎస్సీ కృష్ణారెడ్డి గారు హీరోగా నాకు అవకాశం కల్పించారు. సో దాదాపు 50 సినిమాలు హీరోగా చేసి. సో చిన్నప్పుడు తాతతో భయపెట్టారు, ఇప్పుడు మాటల బాంబులతో భయపెడుతున్నారు. మాటల బాంబులు అంటే ఇప్పుడు ఏదైనా ఫంక్షన్కి వెళ్తే అది ఏదో కామెడీ మాట్లాడతాడు అనుకుంటే మెసేజ్ ఇస్తున్నాడు, సీరియస్గా మాట్లాడుతున్నాడు అని అనుకుంటారు. కమెడియన్స్కి అదేనండి వచ్చింది. ఏంటంటే సరదాగా మాట్లాడితే ఏదో ఒక పాయింట్ తీసుకొని లాగడానికి ట్రై చేస్తుంటారు. సో కేవలం అది జనాలకి నవ్వించడం కోసమే మా ప్రయత్నం తప్ప ఎవరి మీద చెడు ఉద్దేశంతో కానీ దురుద్దేశంతో కానీ చెప్పడం కానీ జరగదు. ఇప్పుడు ఇలా మనకి ఇక్కడ ఏం మాట్లాడితే తప్పైపోతుంది. సో అందుకోసం ఏం చేయాలంటే ఫంక్షన్స్కి వెళ్తే వెళ్ళి ఆ క్యాసెట్ ఫంక్షన్ చూసుకోనో లేకపోతే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళిపోయో అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళి వచ్చేయడమే తప్ప ఇక ఏం మాట్లాడినా కూడా ఏదో ఒకటి. సో తమిళనాడులో పగల బాంబులు పేలుస్తారు, అలీ సంవత్సరం అంతా మాటల బాంబులు పేలుస్తూనే ఉన్నారు. మరి ఆలియాని మరి ఎదురు చూస్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఈ రోజున ఇక్కడికి అంటే చాలామంది ఉండొచ్చు ఇండస్ట్రీలో కమెడియన్స్. సో ఆలీ మా స్టూడియోకి రావాలి, ఎన్టీవీలో మంచి ఒక అద్భుతమైన ఒక ఇంటర్వ్యూ తీసుకోవాలి అని మీకు ఎలా కలిగింది కోరిక, మాకు అలాగే ఉంటుంది. బట్ ఏం చెప్పినా కూడా దాన్ని రివర్స్ అవుతుంది. సో అందుకోసం నేను అదే చెప్పా. సో నవ్వించాల్సిన వాళ్ళు నవ్వుల పాలు అవుతున్నారు. డెఫినెట్లీ. సో అందుకోసం నవ్వుల పాలు కాకూడదని చెప్పి నేను డిసైడ్ అయిపోయాను. రైట్, మనం దాని గురించి
డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అలీ గారు, ఒక హాస్య నటుడిగా కెరీర్ కొనసాగించడం అంటే చాలా కష్టం. మామూలుగా హీరో సరే అవన్నీ ఒక బ్యాక్గ్రౌండ్ తోనో లేకపోతే మిగతా కష్టపడి ముందుకు వెళ్ళటం స్వయం కృషితోనో అలా ముందుకు వెళ్తుంది. కానీ హాస్య నటుడిగా ప్రేక్షకులు మెప్పించడం కానివ్వండి, తర్వాత అవకాశాలు పొందడం కానివ్వండి, ఇవన్నీ చాలా కష్ట సాధ్యమైనవి. అటువంటి సందర్భంలో మీ కెరీర్ చాలా హ్యాపీగా సాగుతున్నట్టే ఒక ప్రేక్షకుడికి, కానీ ఎన్ని కష్టాలు పడ్డారనేది కేవలం ఆలీకే తెలుసు. ఏంటి అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. నేను చెప్పాను కదా, దాదాపు 6 years మద్రాసులోనే, అంటే ఎటువంటి ఫ్యామిలీ హెల్ప్ తీసుకోకుండా, అంటే ఫైనాన్షియల్గా, అంటే ఇంటికాడ ఫాదర్ సంపాదిస్తున్నారు, సో సిస్టర్స్ ఉన్నారు, తమ్ముడు ఉన్నాడు, మనం కూడా అక్కడి నుంచి డబ్బులు తెచ్చుకుని ఖర్చు పెట్టుకుంటే బాగోదేమో, ఎందుకు వాళ్ళని అడగటం, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి అలాగే నేను ఆల్మోస్ట్ స్ట్రగుల్ చేసుకుంటూ వెళ్ళా. ప్లస్ ఏంటంటే కేవలం నా మంచితనం మీద నాకు మద్రాసులో మెస్లో డబ్బులు అడిగేవాళ్ళు కాదు. 1 year అయినా కూడా ఏదో ఒక రోజు ఇచ్చేస్తాడు అలీ అని ఒక నమ్మకం మీద నాకు ఫుడ్ పెట్టేవాడు. చక్రవర్తి మెస్ అని ఉండేది పాండీ బజార్లో. అక్కడికి చాలామంది వచ్చేవాళ్ళు. అప్పట్లో వంగవేటి రంగా గారు, తర్వాత బ్రహ్మానందం గారు, ఆయన డేట్లు చూసే శేషు గారు, నాగశేషు గారు, వీళ్ళందరూ మేమంతా కలిసి ఉన్నాం. ఆల్మోస్ట్ ఇప్పుడున్న పెద్ద డైరెక్టర్స్లో చాలామంది ఆ మెస్ భోజనం తిన్నోళ్ళే. నిర్మాతలు కానీ, చిన్న నిర్మాతలు కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ, ఆర్టిస్టులు, కాబోయే క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ, హీరోలు కానీ, ఆల్మోస్ట్. ప్లస్ అలాగే లైఫ్ అలాగా గడిచిపోయింది. 94 నుంచి, అంటే నా కెరీర్ స్టార్ట్ అయింది యాజ్ ఏ కమెడియన్గా ప్రేమ ఖైదీ ఈవి సత్యనారాయణ గారు. సో ఆ సినిమా నుంచి సో 30 ఏళ్ళకి పైన కెరీర్ అంటే ఒక మొనాటనీ ఫీల్ అవ్వకుండా దాంట్లో కొనసాగటం అంటే ఒక యాజ్ అన్ యాక్టర్గా చాలా కష్టమైన విషయం. ఏంటి దానికి ఏమైనా జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే మెళకువలు ఏమైనా ఉన్నాయా? మెళకువలు ఏమైనా లేవండి. ఏంటంటే మనకి పేపర్ మీద ఉన్న డైలాగు యాజ్ ఇట్ ఈజ్, రైటర్ గారు రాసిన డైలాగ్ కానీ, డైరెక్టర్ గారు చెప్పిన డైలాగ్ కాకుండా సీన్ అంతా విని ఎక్స్ట్రా డైలాగ్ వేసుకోవటంలోనే స్పాంటేనియస్ అక్కడ స్పాట్లో, అంటే ఈ సీను కొద్దిగా 50% ఉంటే వాళ్ళకి చెప్తే, కమెడియన్స్కి చెప్తే ఇంకేదైనా దాన్ని యాక్ట్ చేసి ఇంకా కొద్దిగా హండిస్తారని చెప్పి మాకు సీన్ చెప్పడం జరుగుతుంది. సో అలాగే మా క్యారెక్టర్ ఏంటి మేము అడుగుతాం, డైరెక్టర్ గారు చెప్తారు మా క్యారెక్టరు. సో అప్పుడు ఆ టైంలో ఏ డైలాగ్ వేసుకుంటే బాగుంటుంది అనేది, అంటే నేను చెప్పేది ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే, అటు ఆంధ్ర యాక్టర్స్ అయినా, ఇటు తెలంగాణ యాక్టర్స్ అయినా స్పాట్లో ఒక డైలాగ్ వేసుకోవాలంటే ఒక తెలుగు ఇండస్ట్రీలోనే. ఓకే, అలా స్పాంటేనియస్ గా ఎప్పుడైనా మార్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి, చాలా సినిమాలు ఉన్నాయి. అంటే సపోజ్ ఎందుకంటే మేము సీనియర్స్ కాబట్టి, ఎంతోమంది డైరెక్టర్ చేశాం కాబట్టి, ఏదైనా ఒక డైలాగ్ రాంగ్ ఉందంటే సార్ ఈ డైలాగ్ వద్దులేండి, మనం దాని బదులు వేరే డైలాగ్ ఏదైనా వేద్దాం అని చెప్పడం జరిగింది. సో అట్టాగే చాలా సినిమాలు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈడియట్ సినిమా, దాంట్లో ఇసుక, అవును, హెవీ రెయిన్ అండి, చాలా పెద్ద వర్షం. జీవా గారు, పూరి జగన్నాథ్ గారు ఒక చెట్టు కింద గొడుగు పట్టుకుని కూర్చున్నారు. నేను అనుకున్నాను ఇంకా షూటింగ్ జరగదు, ప్యాకప్ అయిపోద్ది అని అనుకున్నా. మధ్యాహ్నం 2 గంటలకు వర్షం ఆగిపోయింది. ఆ ట్రాక్ మొత్తం మీరు సినిమాలో చూసే ఉంటారు. 4 hours షూటింగ్ చేసాం. 2 గంటల నుంచి 6 గంటల లోపల అయిపోయింది, ట్రాక్ అయిపోయింది. కానీ దాంట్లో కూడా తెలిసి డైలాగ్స్ చాలా తక్కువ ఉంటాయి, ఆ టైమింగ్ ఎక్స్ప్రెషన్. ఒక్కసారి మా కోసం అది బీదరా దేనికి పిల్ల అంటే ఇసుక జల్లడక బీదలు రిస్క్ ఉండదా? ఉంటుంది. జల్లటం దీనికి జస్ట్ ఫర్ ఫన్ అంటాడు. ఫన్నా? ఇసుక జల్లటంలో ఫన్ ఏంట్రా అని అంటే, సో ఇట్టాగ క్యారెక్టర్ని చెప్పినప్పుడు డైరెక్టర్ గారికి చెప్పా, హూరి గారికి. ఆయనకి ఏం చెప్పానంటే, సార్ ఒకే బండి కాకుండా బళ్ళు మారుద్దాం అని చెప్పడం జరిగింది. సో ఒకసారి కెనెటిక్ హోండా, ఒకసారి యమహా, ఒకసారి హీరో హోండా. సో ఏంట్రా అంటే ఇక్కడ దొంగ నుంచి తీసుకెళ్ళి అక్కడ అమ్ముతుంటాడు ఆ క్యారెక్టర్. అమ్మాయి కూడా అనుష్క ఎలా ఉంటుందంటే, వేడి వేడి జిలేబీ వేస్తుంటే ఎవరికైనా తినాలనిపిస్తుందో అలా ఉంటుంది అనుష్క. ఏమైనా పోల్చారా అసలు? నువ్వు ఇందాక ఒక అమ్మాయి వచ్చినప్పుడు తొడగొట్టు అన్నావు, ఆ అమ్మాయికి తొడలేదు. నువ్వు కొట్టమ్మని చెప్పాల్సిన హీరోయిన్
అనుష్క అద్భుతమైన తోళ్ళు. నువ్వు చూసావో లేదో బిల్లా సినిమాలో అమ్మాయి తోళ్ళ మామూలుగా ఉండవు. ఎస్, అప్పటి నుంచి నేను లైక్ చేశాను. నీకోసం నేను తొక్కుతా సైకిల్. తొడల గురించి మీకు తెలిసినంతగా మాకెలా తెలుస్తుంది బాబుగారు? సైకిల్ తొక్కండి బాబుగారు. అమ్మా, తొళ్ళ సృష్టికర్త అక్కడ కె రాఘవేంద్రరావు గారు ఎన్ని తొడలు చూపించాడమ్మా సినిమాల్లో. ఏ తొడ వదల్లా. తొక్కనా కాంట్రవర్సీస్ ఏంటి? కామెడీతో ఇంత దగ్గరైన అలీ కాంట్రవర్సీస్తో దూరం అవుతాయి. ఏదైతే మీరు సినిమాలో అటు సిచ్యువేషన్లో కానివ్వండి, ఇటు డైలాగ్స్తో కానివ్వండి స్పాంటేనియస్గా చెప్పినవి, కానీ స్టేజ్ మీద పేలకపోగా రైట్ అలీ దూరం అవుతున్నారన్న ఒక భావన ఎందుకని? అంటే ఇది దూరం అవ్వాలని కామెడీ చేయమండి, దగ్గర అవ్వాలని కామెడీ చేస్తాం. సో ఏంటంటే మా అదృష్టం అంటే ఒక్కొక్కసారి గ్యారంటీగా నా మీదనే కాదు, ఆల్మోస్ట్ చాలామంది కమ్యూనిటీస్ మీద అలాగా వస్తూ ఉంటాయి కాంట్రవర్సీస్. బట్ ఏంటంటే ఇది కేవలం నవ్వించడం కోసమే తప్ప వేరే ఏది మా వాంటెడ్గా కావాలని ఇంకా పేరు ఎక్కువ సంపాదించాలని అది కమ్యూనిటీకి ఉండదు. ఎందుకంటే మాకు ఫ్యామిలీ, పిల్లలు, అక్క చెల్లి అందరు ఉన్నారు. సో మాకు సెంటిమెంట్స్, మాకు కొన్ని హద్దులు ఉంటాయి. మేము హద్దులు దాటం. సో ఏంటంటే తెలియకుండా వచ్చేసిన మాట, జారిపోయిన మాట, దాన్ని మళ్ళీ కాంట్రవర్సీ చేయడం జరిగింది. సో అది అందుకే నేను మన ఇటీవల మధ్య కాలంలో మహిళలు కొందరు మనోభావాలు దెబ్బతిన్నాయని కానీ నేనే స్వయంగా వెళ్ళి వాళ్ళకి సారీ చెప్పడం జరిగింది. అంటే ఒక్కసారి ఓకే, రెండోసారికి చూస్తారు, కానీ పదే పదే అలీ స్టేజ్ మీదకి వచ్చినప్పుడల్లా ఇది కాంట్రవర్సీ అవుతోంది, వల్గర్గా మాట్లాడుతున్నారు, హద్దు మీరుతున్నారు, వీటన్నిటికీ ఏం సమాధానం చెప్తారు? పదే పదే ఎందుకు జరుగుతుంది? పదే పదే అది కావాలని జరగదండి. అది నేను చెప్తున్నాను కదా, పదే పదే అంటే నేను ఒకసారి సమంత గురించి చెప్పినప్పుడు, మొన్న సైజ్ 0 దాంట్లో చెప్పినప్పుడు జరిగింది అది. అంతే తప్ప అది పదే పదే, ఎందుకంటే మా జాబ్ కాదు అది. నా జాబ్ ఏంటంటే నేను జస్ట్ యాక్టర్ని, యాక్టింగ్ చేసుకోవడం నా జాబు. నేను యాంకర్ని కాదు. అట్టగని చెప్పి నేను ప్రతి ఆడియోలో వెళ్ళి ఇలా మాట్లాడితే నాకు ఎక్కువ పేరు వస్తుందని ఆ ఉద్దేశంతో కాదు మాట్లాడింది, జస్ట్ ఫర్ ఫన్. సో అందుకోసం ఇక అదే ఇందాక మీకు చెప్పాను, నేను ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా ఇక మీదట ఏం మాట్లాడినా కూడా తప్పే జరుగుతుంది. మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే ధన్యుడి సుమతి, అంతే. సో అలాగే అంటే మీరన్న దాంట్లో కామెడీ గురించి చేస్తున్నారంటే కామెడీలో ఇంత వల్గారిటీ అవసరమా? లేకపోతే ఒక అనుష్క గురించో ఒక సమంత గురించో ఇలా మాట్లాడితే అది కామెడీ అవుతుందా? లేదండి, అది వాళ్ళ గురించి మాట్లాడితే కామెడీ అవుతుందని కాదు, అది సరదాగా మాట్లాడిందే బట్టి తప్ప వేరే ఉద్దేశంతో కాదు. సో అది ఓకే, జరిగిపోయింది. ఓకే, తర్వాత ఇప్పుడు నాకు ఈ మధ్యకాలం కొంతమంది చెప్పడం జరిగింది. సో అందుకోసం అంటే కేవలం అక్కడ మాట్లాడితే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, తర్వాత నేను బాధపడుతున్నాను. సో ఏమని చెప్పారు మీకు? మీరు హద్దు మీరుతున్నారని చెప్పారా, లేకపోతే అటువంటి కామెడీ అనవసరం అక్కడ అని చెప్పారు? అటువంటి కామెడీ కాదు, హద్దు మీరుతున్నారని అంటే నేను చెప్పేది బయట వాళ్ళు తప్ప సినిమా వాళ్ళు ఎవరు కాదు, మా ఇండస్ట్రీ నుంచి ఎవరు కాదు, ఫ్యామిలీ మెంబర్స్ కానీ బంధువులు కానీ. సో అందుకోసం ఓకే రైట్. సో దానికి మనం వెళ్ళేసి యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు మనం గెస్ట్గా వెళ్ళాం, మాట్లాడుకున్నాం, వచ్చేసాం. సో ఏంటంటే ఏ మాట్లాడినా తప్పు జరుగుతుందండి. అందుకోసం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతుంది కదా. సో ఎవరికి ప్రాబ్లం ఉండదు, నాకు ప్రాబ్లం ఉండదు, వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. అంటే ఇండస్ట్రీలో మాట్లాడుతుంటారు అలీకి అసలు భయం అంటే ఏంటో తెలియదు, భయం ఉండదు, అందుకని అలా మాట్లాడుతున్నారు అని కాదంటారా? భయం అంటూ నేను చెప్పేది, నేను డైరెక్ట్గా భయపడతా, తల్లిదండ్రులతో భయపడతా, భగవంతుడితో భయపడతా. బయట ప్రేక్షకుడికి నేను ఎందుకు భయపడాలి? అంతే కదా. సో సొసైటీలో బతుకుతున్నప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క రేంజ్ ఉంటుంది. సో భయం ఉంటాను కాదు, నేనేంటంటే ఏదో నవ్విస్తాడు అలీ, ప్రయత్నం చేస్తాడు అనే ఉద్దేశంతో నవ్వించడం తప్ప వేరే ఉద్దేశంతో కాదు. పవన్ కళ్యాణ్ లాంటి పవర్ స్టార్ బాగా క్లోజ్ కాబట్టి అదే ధైర్యంతో అలీ ముందరకు వెళ్ళిపోతున్నారు, ఇటువంటి కామెంట్స్ మీరు చూసే ఉంటారు సోషల్ సైట్స్లో కానీ, లేకపోతే ఇటీవల. ఆయన అంటే ఆయన ఉన్నారని చెప్పి నేను అలా మాట్లాడటం కాదు.
ఎందుకంటే ఆయన రేంజ్ వేరు, నా రేంజ్ వేరు, అంతే. ఆయన అక్కడే ఉన్నారు అంతే, దట్స్ ఇట్. అంతే తప్ప ఆయన అనుకున్నారని చెప్పి అలా మాట్లాడితే ఎవరు ఒప్పుకోరు, అంతే. సో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక హద్దు ఉంటుంది, ఆ హద్దు దాటకూడదు. సో ఏంటంటే నేను చెప్పేది, సో ఇప్పటికైతే చాలా సార్లు హద్దులు దాటారనే వ్యక్తిగతంగా అయితే మీరు ఒప్పుకుంటున్నారు. అంటే నేను చెప్పేది ఇప్పుడు ఇది కాంట్రవర్సీ అవుతుందని నేను మాట్లాడతలా ప్రతిదీ. సో ఏంటంటే మాట్లాడిన తర్వాత కాంట్రవర్సీ అవుతుంది అది. సో అది వాంటెడ్గా కావాలని చేసుకోవటం కాదు. అండ్ నా షూటింగ్లు అండ్ అలాగే రీసెంట్గా సర్దార్ షూటింగ్ జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్లో. నెక్స్ట్ ఈ నెల 20 నుంచి గుజరాత్లో షూటింగ్. రైట్. నిజంగా మీ పోల్ చూసినప్పుడు మాకు ఫస్ట్ నవ్వు వచ్చింది, తర్వాత అభిమానుల ఆగ్రహాన్ని మేము న్యూస్లో చూసిన సందర్భం ఉంది. సమంత గురించి కూడా కామెంట్ చేసినప్పుడు బెంజ్ సర్కిల్ లాగా ఉంటుందని, నడుము బెంజ్ సర్కిల్ లాగా ఉంటుంది. అసలు ఆ పోలిక ఎలా చేశారండి? మామూలుగా వాలుజడ నాగుపాము లాగా ఉంటుందంటారు, కోటేరు లాంటి ముక్కు అంటారు. అసలు సమంత నడువుకి బెంజ్ సర్కిల్కి సంబంధమే ఉందండి అసలు? అలా అటువంటి కామెంట్స్ అదే విజయవాడలో సన్ ఆఫ్ సత్యమూర్తి ఆడియో ఫంక్షన్ జరిగింది. నాకు బెంజ్ సర్కిల్ ఒకటే తెలుసు. సో అట్లా చెప్పడం జరిగింది అంతే, దట్స్ ఇట్. అంతే తప్ప ఏదో వేరే ఉద్దేశంతో కాదు. అంటే అక్కడ పోలిక కూడా బాగాలేదు, అది కూడా అసభ్యకరంగా ఉంది. సరే, మహిళా సంఘాల ఆగ్రహాలన్నీ మీరు తర్వాత చూసే ఉంటారు. తర్వాత చెప్పాను నేను, ఓకేనమ్మా ఇక మీదట నా హద్దులో నేను ఉంటాను, హద్దు మీరు క్షమించండి అని చెప్పడం జరిగింది. రైట్. వాళ్ళకి మీకు సినీ ఇండస్ట్రీలో రిలేషన్స్ అవి చాలా మంచిగా ఉంటాయి. అదే అదే అంటే అదే బయట తర్వాత ఎప్పుడైనా కలిసారా, మాట్లాడారా ఈ కామెంట్స్, ఈ కాంట్రవర్సీస్ అయిన తర్వాత? సమంత గానీ అనుష్క గానీ? అమ్మాయి కూడా స్పోర్టివ్గా తీసుకుని తప్ప ఏమీ నా గురించి కామెంట్ చేయలేదు. ఎందుకంటే షూటింగ్లో సరదాగా ఉంటాం అంతే. ఆ సరదా గురించి అలా మాట్లాడాను తప్ప అదర్వైజ్ లేకపోతే లేదు. ఆలీ కామెంట్స్ మూసీ నది లాగా ఉంటాయని ఇటువంటి చాలా సోషల్ సైట్స్ లో, అంటే ఆలీతో మాట్లాడటం అంటే మూసీ నది దగ్గర నుంచోవటమే, ఇటువంటి కామెంట్స్ కూడా మీరు సోషల్ సైట్స్ లో చూసే ఉంటారు. అటువంటి కామెంట్స్ వచ్చినప్పుడు మీ రియాక్షన్ ఏంటి, మీ ఇంట్లో రియాక్షన్ ఏంటి? ఎందుకంటే కొన్ని లక్షల మందిని మీరు రోజు స్క్రీన్ మీద వెండి తెరపై నవ్విస్తూ ఉంటారు. అటువంటి సందర్భంలో ఇటువంటివి ఎదురైనప్పుడు మీ రియాక్షన్ ఏంటి? ఎందుకంటే ఇప్పుడు డెఫినెట్గా నేను బయట ఫేస్ చేయాలంటే నా హద్దులు మీరకూడదు కదా. సో అందుకోసం అంటే ఓకే, అంటే నేను మాట్లాడిన ప్రతిదీ తప్పే అనుకుంటే ఇంకా మన సొసైటీలో మనం మాట్లాడలేము ఏది కూడా, అంతే కదా. ప్రతిదీ ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు తూచి మాట్లాడాలంటారు కదా, ఆచితూచి మాట్లాడాలి. సో ఇప్పుడు అలాగా హెల్త్ వచ్చిందనమాట, ఓకే ఆచితూచి మాట్లాడాలి, ఓకే అనుకొని ఇంకా ఫిక్స్ అయిపోయాం. కానీ ఒక నానుడు ఉందండి, 40 ఏళ్ల తర్వాత మగవాడు చెడిపోతాడని అంటూ ఉంటారు చాలాగా. సో ఇప్పుడు మీరు స్టేజ్ మీద చేసిన కామెంట్స్ని బట్టి చాలా మంది అలాగే అనుకుంటున్నారు. దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? 40 ఏళ్ళ తర్వాత ఎందుకు చెడిపోతాడండి మనిషి? అంటే 40 ఏళ్ల తర్వాత మగాడికి వచ్చే ఆలోచనలు కానివ్వండి, లేకపోతే ఇతరత్ర అమ్మాయిలకి సంబంధించి కానివ్వండి, ఇటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి ఎక్కువగా. ఈ కామెంట్స్ చేయటంలో కూడా కొంచెం వల్గారిటీ పెరుగుతుందనో, లేకపోతే కామెంట్స్ చేసే విధానం కూడా మారుతుందనో ఇటువంటి వస్తూ ఉంటాయి. అటువంటి ఆలీ ఇప్పుడు కామెంట్స్ చూస్తుంటే వేదిక పైన చాలా మంది అదే అంటున్నారు. 40 దాటిపోయి నేను అలాగే లేదండి. బట్ అదే చెప్తాను కదా, సొసైటీలో మనం బతకాలి అనుకుంటే నవ్వించడానికి మా ప్రయత్నం, నవ్వులు పాలం అవ్వటం అనేది తెలుసుకున్నాం. సో మామూలుగా టీవీ షోస్ కూడా ఒక రకంగా ఒక స్క్రిప్ట్ అనేది ఉంటుంది. స్టేజ్ పైన మీకు అలాంటివి ఏమన్నా ఉంటాయా, ముందర అనుకోవటాలు కానీ లేకపోతే? లేదండి అలాగే. సో అలా అనుకోని సందర్భాల్లో జరిగిన అనుకోని తప్పులు అంతే. కానీ సుమా చాలా టాక్టివ్ వేదిక పైన, అటువంటి సుమ మీద మీరు సెటైర్లు వేస్తే ఏది ఎక్కడ యాంకర్ సుమా ఓకే మామూలుగా ఫంక్షన్లో సుమ మీద కూడా మీరు సెటైర్లు వేశారు కదా, అది ఎప్పుడు తను నేను సెటైర్ వేసినట్టు ఫీల్ కాలేదండి. సుమా మీద సెటైర్లు వేశారని, సుమా చిన్న బుచ్చుకుందని తర్వాత అనసూయకి సంబంధించి కానివ్వండి. లేదు, ఎందుకంటే సుమా నేను దాదాపు ఎన్నో ప్రోగ్రాంలు చేస్తున్నాను. ఎప్పుడు అలాగా ఎప్పుడు తను ఫీల్ అవటం కానీ, నా గురించి కామెంట్ చేయడం కానీ, కామెంట్ పెట్టడం కానీ ఇప్పుడు ఏ రోజు లేదు. ఎందుకంటే అక్కడ ఏంటంటే యాక్షన్ టు యాక్షన్, యాక్షన్ టు రియాక్షన్ అంతే మా ఇద్దరి మధ్యన. అదే తప్ప వాంటెడ్గా కావాలని సెటైర్ వేయటం కానీ, వాళ్ళు హర్ట్ చేయాలని ఆ ఉద్దేశంతో. బిహైండ్ స్క్రీన్ చాలా మాట్లాడేసుకుంటారు.
రాలీతో ఇక నేను యాంకరింగ్ ఏదైనా ఫంక్షన్కి వస్తే చేయనని సుమా ఉందని. ఆయన ఏమనుకున్నారంటే ట్రైలర్ లాంచ్ అనగానే ఎక్కడ నొక్కాలి నన్ను అడుగుతున్నారు ఆయన. సార్ మంచిదైంది మీరు సుమాని అడగలేదు. దేవుడా, ప్రేక్షకులకు దగ్గరగా మనసులకు దగ్గరగా ఉన్నారు కాబట్టి మీరే పూర్తి రెస్పాన్సిబిలిటీ, దేనికైనా మీరే రెస్పాన్స్ ఇవ్వాలి. సో మీరే సమాధానం చెప్పాలి. ఎస్ ఎస్. సో అందుకోసం నేనంటే లేనిపోయినవి సృష్టించి వాళ్ళ కాళ్ళు ఊహించేసుకొని రాసేసుకొని వేసేసుకుంటే, ఎందుకు అడుగుతానంటే ఇటీవల చూసుంటారు ఫేస్బుక్ లో మీకు సంబంధించి ఒక అన్నపూర్ణ శంకర్ అనే వీడియో పెట్టడం కానివ్వండి. ఆవిడ ఎవరో నాకు తెలియదండి, ఆవిడ ఎందుకు పెట్టింది కూడా నాకు తెలియదు. ఆవిడ ఏంటంటే ఆవిడకి ఏం చెప్పామంటే ఇంతకుముందు ఆవిడ చెప్పినప్పుడు నేను కామెంట్ చేయాలి. ఎందుకంటే ఆవిడ ఎక్కడైతే ఉద్యోగం చేసుకుంటుంది, బతుకుతుంది, ఆవిడ ద్వారా ఆవిడ బతుకుతుంది. ఎందుకు ఇలా పెట్టిందో నాకు తెలియలేదు. తర్వాత మన ఇటీవల మధ్యకాలంలో ఆవిడ డాక్టరేట్ మీద ఆలీకి కొనుక్కున్నాడు ఆ డాక్టరేట్ అని కామెంట్ చేసింది ఆవిడ. నేను కొనుక్కున్నట్టు ప్రూఫ్ ఏమైనా ఉంటే చెప్పండి, చూపించమని దాన్ని కన్ఫర్మ్ చేయమని చెప్పండి. డెఫినెట్గా అమ్మాయి ఏం చెప్తే నేను చేస్తాను. బట్ లేనిపోయిందంటే నాకు డాక్టరేట్ ఇచ్చిన సంస్థని చిన్న చేసింది ఆవిడ. లేకపోతే నాకు ఇచ్చిన జడ్జిలు నాకు ఎందుకు ఇచ్చారో కూడా చెప్పా. అమ్మ నాకు ఇచ్చింది 1000 సినిమాలు యాక్ట్ చేసినందుకో లేకపోతే 35 సంవత్సరాల ఇండస్ట్రీలో ఉన్నందుకో కాదు, హ్యూమానిటీ. 9 సంవత్సరాల నుంచి మా ఫాదర్ ట్రస్ట్ నడుపుతున్నాను నేను, మా ఫాదర్ పేరున. నెలకి 60 మందికి 500 చొప్పున నెలకి కొంతమంది వృద్ధులకి నేను ఇస్తాను ప్రతి నెల. అండ్ అలాగే కొంతమందికి వెనక ముందు లేని వాళ్ళకి హిందూస్లో అయితే సంశయంలో కాల్చాలి, ముస్లిమ్స్ అయితే పూడ్చిపెట్టాలి, అలాగే వేరే క్రైస్తవ మతం అయితే వాళ్ళు అలాగే చాలామందికి నేను హెల్ప్ చేసి ఉన్నాను. అండ్ 9 సంవత్సరాల నుంచి. సో అంటే ఇవన్నీ సర్వీస్ చేస్తున్నాడు, సినిమాలో యాక్ట్ చేస్తూ సర్వీస్ చేస్తున్నాడని హ్యూమానిటీ మీద నాకు డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. సో దాని మీద ఆవిడ కామెంట్ చేసింది, దానికి నేను హర్ట్ అయ్యాను. హర్ట్ అయ్యి చెప్పేవాడికి అంతే. రైట్, మీరు ఎలా హర్ట్ అయ్యారో మహిళా లోకం కూడా అలాగే హర్ట్ అయ్యింది. రైట్, దానికి ఆలీ సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది కదా. ఎస్ అని అదే అమ్మా, మీరు నాకు తెలియదు, నేను ఇప్పుడు మీతో మాట్లాడలేదు. సో ఓకే, నేను మీ గురించి ఏదన్నా చెప్పుంటే అప్పుడు మీరు కామెంట్ చేయాలి. అంటే అఫ్కోర్స్ ఆవిడ అక్కడ ఎక్కడో అమెరికాలో ఉండి ఆవిడ చేయటం జరిగింది, ట్వీట్ చేయడం జరిగింది. సో అది చూసి చాలామంది ఆవిడకి కూడా కామెంట్ పెట్టారు. అమ్మ ఇంతకాలం ఆయన ఇండస్ట్రీలో ఉన్నాడు, నేను సర్వీస్తో పాటు నా వర్క్ నేను తప్ప వేరే దాంట్లో తల దొరచడం కానీ వేరే వాళ్ళు సమస్యలు మనం వెళ్ళి అడగటం కానీ చెప్పడం కానీ ఏదన్నా ఉంటే ఇంకా నేనే హెల్ప్ చేస్తుంటా కొంతమందికి ఆర్టిస్టులకి. ఎందుకంటే ఇండస్ట్రీలో ఇంతకాలం ఉన్నాం కాబట్టి ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా ఇండస్ట్రీలో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి అనేది అందరికి చెప్తూ ఉంటా, ఎందుకంటే నేను చూశాను కాబట్టి. సో మీరు ఒక పంథాలో వెళ్తూ సేవా కార్యక్రమం వెళ్తూ డాక్టరేట్ కూడా పొందిన సందర్భం ఉంది. ఇటువంటి సందర్భంలో 4 సార్లు కాదు, 5 సార్లు కాదు, కొన్ని సందర్భాలు అంటే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, చాలా సందర్భాల్లో కొంచెం వల్గర్గా కామెంట్స్ చేసి మళ్ళీ మీ మీద కామెంట్స్ వచ్చి ఇవన్నీ వచ్చాయి. దానికి దీనికి పొంతన ఎక్కడ కుదరట్లేదు. దాన్ని ఏ విధంగా భావించాలంటారు? ఒక గౌరవమైన డాక్టరేటు, మరోపక్క ఆలీకి ఫ్రీ హ్యాండ్ ఇస్తే డబుల్ మీనింగ్ డైలాగులే అన్న వర్షన్, ఈ రెండింటిని ఎలా చూస్తున్నారు మీరు? డబుల్ మీనింగ్ వాంటెడ్గా కావాలని ఇప్పుడు ఎవరు ఆర్టిస్టులు మాట్లాడరండి. సో నేను చెప్పాను కదా, కేవలం ఆ వేదిక మీద వచ్చిన గెస్టులకి అతిథులకి నవ్వించాలని ఒక తపన తప్ప అది నాకు అవసరం లేదు. అండ్ కమెడీకి అవసరం లేదు నాకు తెలిసి. సో డబుల్ మీనింగ్తోనే నవ్వించాలి, డబుల్ మీనింగ్ చెప్తేనే కామెడీ వస్తుంది అని. ఎందుకంటే ముఖ్యంగా స్క్రిప్ట్లో ఉన్నా కూడా నేను అలీ గారు ఇంకా సినీ జీవితానికి సంబంధించి కనుక చూస్తే బాలనటుడిగా వచ్చారు, తర్వాత కమెడియన్గా మారారు, తర్వాత హీరోగా దాదాపు 50 సినిమాల దాకా వేశారు, మళ్ళీ కమెడియన్గా పూర్తి స్థాయిలో మారిపోయిన సందర్భం. అంటే సాధారణంగా ఒకసారి హీరో అయిన తర్వాత మనం ప్రవర్తించే తీరు కానీ తర్వాత డెసిషన్ మేకింగ్ కానీ ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి, అది మీకు కూడా తెలుసు. మళ్ళీ కమెడియన్గా పూర్తి స్థాయిలో బిజీగా ఉన్నారు, ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఏంటి ఈ జర్నీ విశిష్టతలు ఏంటి? అంటే నేను హీరోగా చేస్తున్నప్పుడు ఫస్ట్ సినిమాకే చెప్పా, ఇది ఒక జస్ట్ జాక్పాటే తప్ప నేను కంటిన్యూ అవుతాను, హీరోనే చేస్తాను.
ఎందుకంటే ఒక కమెడియన్కి ఒక సినిమా సక్సెస్ రావాలంటే దాంట్లో చాలా క్వాలిటీస్ ఉండాలి. కామెడీ ఉండాలి, జోకులు ఉండాలి, ఆర్టిస్టులు ఉండాలి, సాంగ్స్ బాగుండాలి అని రకరకాలుగా ఉంటుంది. సో అందుకే నేను కమెడియనే తప్ప నేను హీరోని కాదు. అంటే సాధారణంగా తమిళ్, తెలుగు చాలా మంది కమెడియన్స్ చాలా సినిమాల్లో హీరోలుగా వేశారు, కానీ మీరు ఎక్కువ సంఖ్యలో హీరోగా వేశారు. చాలా మంది సలహాలు కూడా ఇస్తుంటారు, హీరోగా వేసిన తర్వాత ఇంకా మళ్ళీ కమెడియన్ అస్సలు కుదరదని. అలా ఎవరైనా సలహాలు ఇచ్చిన సందర్భం ఉందా? నేను ఫస్ట్ సినిమా అప్పుడు చెప్పేశాను, నేను కమెడియన్ తప్ప నాట్ హీరో, హీరోనే చేస్తాను అని కాదు. 1 డే క్యారెక్టర్లో చేస్తా, 1 మంత్ క్యారెక్టర్లో చేస్తా అని చెప్పడం జరిగింది అప్పుడు సందర్భంలో 94లో. సో ఏంటంటే నాకు ఇన్స్పిరేషను పద్మనాభం గారు, రాజుబాబు గారు. సో వాళ్ళు ఏంటంటే కొన్ని సినిమాలు హీరోగా చేశారంటే తర్వాత మళ్ళీ కామెడీ అందరు పక్కన చేశారు, అందరు ఆల్మోస్ట్. నేను కూడా ఆల్మోస్ట్ అందరి పక్కన యాక్ట్ చేశాను. సో అందుకోసం అలాగా హీరోగా అదే అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. నేనైనా 50 సినిమాలు యాక్ట్ చేశాను హీరోగా. ఎందుకంటే వరుసగా 94లో ఎమ్మెల్యే రిలీజ్ అయింది, 98 వరకు 40 సినిమాలు యాక్ట్ చేశాను. సంవత్సరానికి 10 సినిమాలు చెప్పిన హీరోగా. సో ఆశ్చర్యంగా ఉంది. అక్కుపక్కు, అలాగే పిట్టల ద్వారా, అమ్మాయి అపురం, ఆడాళ్ళ మజాక, విశ్రమాయ్యాడు, నల్లపూసలు, లవ్ గేమ్, వన్స్ మోర్, అలీబాబా అద్భుత్ దీపం. మధ్య మధ్యలో చాలా వెరైటీ డైలాగ్స్ కూడా చెప్తుంటాడు, కప్లింగ్ దడదడని, తర్వాత ఇవన్నీ మీ ఓన్ క్రియేషనా లేకపోతే ఓన్ క్రియేషన్ సార్? అంతే. మా ప్రేక్షకుల కోసం ఒక 2-3 డైలాగులు. సో ఏంటంటే అది ఏంటంటే మనం ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరులో సరదాగా మాట్లాడుతుంటారు. జంప్రా ఎవర్రా అంటే జిలాని అంటారు. సో అలాగా సినిమానే వచ్చేసింది జంప్ జిల్లాని. సో ఇట్లాంటివి కొన్ని ఉంటుంటాయి. కెవ్వు కేక, రక్తపు మరక అని కొంతమంది అంటుంటారు, అంటే పరాస కలపటం, పరాస. సో ఇట్లాగా కొన్ని చెప్పటం, కొన్ని వినటం. ఇప్పుడు అలాగే నేను మాట్లాడే భాష ఏదైనా ఒక అదర్ స్టేట్కి వెళ్ళాం అనుకోండి, ఇటలీకి వెళ్ళాం, మనకి ఇటలీ రాదు కదా, లాంగ్వేజ్ రాదు. సో అక్కడ వాటర్ లేకపోతే ఫుడ్ ఏమంటారు అని అడిగి తెలుసుకుంటాం. అసలు ఎంత చాట అయితే కొన్ని సంవత్సరాల పాటు నవ్వుకుని చాట. సో అది నేనేంటంటే చాటను ఎలా కనిపెట్టానంటే మలయాళం సినిమా చూసాను. మనకి భాష రాకపోయినా చూసి అందులో కొన్ని పదాలు నేర్చుకొని సరదాగా రాజేంద్రుడు గజేంద్రుడిలో చెప్పడం జరిగింది. ఎంత చాట. బ్రహ్మానందం గారు బ్యాంక్ మేనేజరు, నేనేమో లోన్ కోసం వెళ్తాను, డైరెక్ట్గా లోన్ అడిగితే ఎవరని చెప్పేసి విచిత్రమైన భాషలో అడిగితే బాగుంటుందని. ఇది క్రియేషన్ బై దివాకర్ బాబు గారు, రైటర్. ఏంటంటే జంబలకిడి పంప షూటింగ్ చేస్తుంటే చంద్రిక అని ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి మేము వెళ్ళిన 4 రోజుల తర్వాత అమ్మాయి షూటింగ్కి వచ్చింది. నేను అమ్మాయిని అడిగా, ఏంటి ఎప్పుడు వచ్చాను అంటే, రాత్రి వచ్చాను నేను. ఎక్కడికి వెళ్ళాను? కేరళ వెళ్ళాను. కేరళ దేనికి? సినిమాలు వచ్చేస్తున్నాను కదా, మలయాళం సినిమా. మలయాళం వచ్చా నీకు అన్న. అబ్బా మలయాళం రాదేమో రాదు, మరి ఎలాగా? వాళ్ళు ఏదో చెప్తారు, నేను ఏదో రాసుకుంటాను అంది. ఏదో 2 ముక్కలు చెప్పన్నా చెప్పింది అమ్మాయి. అలాగా పొద్దున్న రాగానే ఏమంటే ఎలా ఉన్నారు, బాగున్నారా అని కాకుండా, ఎందే సుగంధనే ఎప్పుడే పోయి అని ఇలా మారుతుంటే దివాకర్ బాబు గారు రాసుకుంటూ ఇలా చూసి, అలీ నీకు మలయాళం వచ్చా అన్నారు. లేదు సార్. మరి ఏంటి ఇద్దరు మలయాళం మాట్లాడుకుంటారేంటి అన్నారు. ఆ అమ్మాయి మాట్లాడేది 2 ముక్కలండి, నేను మాట్లాడేది ఏం లేదు. బాగుంది, ఇది సినిమాలు పెడితే బాగుంటుంది, ట్రై చేయి అన్నారు. అలాగేనండి. తర్వాత 1 సంవత్సరం తర్వాత ఎస్వి కృష్ణారెడ్డి గారు ఫోన్ చేసి, అమ్మ దివాకర్ బాబు గారు చెప్పారమ్మా నువ్వు ఒకసారి ఆఫీస్కి రా అన్నారు. వెళ్తే అచ్చిరెడ్డి గారు కృష్ణారెడ్డి గారు కూర్చున్నారు. సార్ అంటే, ఏం లేదు, ఒక 3 రోజులు షూటింగ్ అమ్మా హైదరాబాద్లో, ఇది కానీ ఒక 2,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు. ఏంటి సార్ క్యారెక్టర్ అయినా అక్కడే చెప్తాను అన్నారు. సరే అని హైదరాబాద్ వచ్చారు. బ్రహ్మానందం గారు డైలాగ్ ఉంది వైట్ పేపర్ మీద, ఆలీ అని రాసింది, డైలాగ్ లేదు, ఉత్తి ఎంటీ పేపర్, అంత బ్లాంక్. ఇదేంటి సార్ అన్న. అదేనమ్మా నువ్వు ఏదో లాంగ్వేజ్ మాడుతూ ఉంటావు కదా. ఏ లాంగ్వేజ్ సార్? హిందీయా? కాదమ్మా. తమిళా సార్? కాదమ్మా. అదేదో చెప్పారమ్మా దివాకర్ బాబు. ఓహో జిబ్రిష్ లాంగ్వేజా అన్న. అదే అన్నారు. సో అట్టగా రాజేంద్రుడు గజేంద్రుడు ఆ డైలాగ్ చెప్పడం జరిగింది. అట్టగా 3 రోజులు షూటింగ్ చేసాం. తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ చిన్న పిల్లడు కూడా
అమ్మ అమ్మ చాటగాడు వెళ్ళిపోతున్నాడు అనేవారు. అట్టగా ఈ చాట క్యారెక్టర్, అలాగే మాయలుడు. అది దివాకర్ బాబు గారు కూడా వచ్చి, నేను లాస్ట్ టైం ఒక చోటుకి వెళ్ళాను, ఒక అతను మాట్లాడతలేదు, ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడండి. ఏంటి సార్ అంటే, మనం సపోజు ఇలా కాఫీ తీసుకురావంటే అనేవాడు, ఓన్లీ ఎక్స్ప్రెషన్ ఇచ్చేవాడంట. అంటే ఇదమ్మా ఎక్స్ప్రెషన్, ఇది నువ్వు డైలాగ్ లేదు, మొత్తం సినిమా అంతా బ్రహ్మానంద గారు ఎస్ఐ క్యారెక్టర్, నువ్వు కానిస్టేబుల్ క్యారెక్టర్ అన్నారు. అలాగే సార్. సో అట్టగా అది ఆ క్రమంలో కృష్ణారెడ్డి గారు అలీ మంచి టాలెంటెడ్, డ్యాన్స్ చేస్తాడు, కామెడీ చేస్తున్నాడు, మనం హీరో చేస్తే ఎలా ఉంటుంది అనుకొని ఒక ఫైన్ పిలిచి 10,000 అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాను. ఏంటి సార్ ఏ సినిమాకి మనకి అగ్రిమెంట్ సంతకం లేదు కదా, ఈ సినిమాకి పెట్టమంటున్నాను ఏంటంటే, చెప్తావు నువ్వు పెట్టు అన్నారు. పెట్టిన తర్వాత వెళ్ళేటప్పుడు కృష్ణారెడ్డి గారు నువ్వే హీరో అన్నారు. ఊరుకోండి సార్, అంటే జోక్ చేస్తున్నారు. కానీ మామూలుగా మీరు హీరోగా ఉండి మీ పక్కన హీరోయిన్ తో డాన్స్ చేయటం వేరు, ఒక టాప్ మోస్ట్ హీరోయిన్, అప్పుడు మంచి పేరున్న హీరోయిన్ సౌందర్య గారితో డాన్స్ చేయటం వేరు. ఎలా అనిపి ఆ సిచ్యువేషన్స్ లో అసలు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఏంటంటే నాకు సౌందర్య ఎక్కడ పరిచయం అంటే, మనవరాలు పెళ్ళేనో సినిమా అవును తిరుపతిలో షూటింగ్ చేస్తున్నాం. అక్కడ హరీష్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, మన హీరో హరీష్, తను తీసుకెళ్ళి పరిచయం చేశాడు సౌందర్య. తర్వాత అమ్మాయి ఆ సినిమా తర్వాత అమ్మవారు సినిమా తర్వాత అమ్మాయి ఒక మంచి హై లెవెల్కి వెళ్ళిపోయింది. అమ్మాయి నెంబర్ 1 హీరోయిన్ అయిపోయింది. యాక్చువల్గా ముందు ఎమ్మెల్యేలో సౌందర్యం అనుకున్నారు, అమ్మాయి బిజీ ఉండటం వల్ల ఎక్కువ రోజులు కావాలి, సింగిల్ షెడ్యూల్ కావాలి. ఎమ్మెల్యేలు ఏంటంటే వాళ్ళది అప్పట్లో శ్రీకృష్ణారెడ్డి గారు ఎలా ఉండేవారంటే, సినిమా స్టార్ట్ చేస్తే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేవాళ్ళు, ఓపెనింగ్ డే. అవును. సో అలా ఉండేది. అందుకోసం అమ్మాయి బిజీగా ఉందని అప్పుడు కొత్త అమ్మాయిని ఇంద్రజని తీసుకొచ్చి చేయడం జరిగింది. సో సినీ ఇండస్ట్రీలో ఒక పూరి గారితో కానివ్వండి, లేకపోతే పవన్ కళ్యాణ్తో కానివ్వండి, మీ అసోసియేషన్ ఏంటి అసలు? చాలా మంది మీ అభిమానులు అనుకుంటారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని. పూరి గారి సినిమాలు కూడా మీరు ఎక్కువ మిస్ అవ్వాలి, దాదాపు అన్ని సినిమాలు ఉన్నారు, ఒక 3 సినిమాలు తప్ప. నేనంతే, మన జ్యోతిలక్ష్మి కానీ, అంతకుముందు ఆంధ్ర వాళ్ళ, ఈ 3 సినిమాలు తప్ప కూడా డేట్స్ కుదరక మిస్ అయ్యి అంతేనండి ఆల్మోస్ట్. ఎందుకంటే ఇప్పుడు ముందే ఆల్రెడీ కమిట్ అయిపోయి ఉంటాం. సో ఈ కంపెనీకి అదే డేట్స్ ఇంకో సినిమా వస్తుంది, సో మనం అడ్జస్ట్ చేయలేము. అప్పటికి పెద్ద సినిమాలు కొన్ని వదులుకోవాల్సి వచ్చింది. హిందీ కామెడీ మిస్ అయిపోతుందని ఒక విమర్శ నిజం కాదంటారా? అది మీకు మీరు ఆత్మ విమర్శ చేసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది? అందరూ డైరెక్టర్స్ కాదండి, కొందరు అది వాళ్ళకి కావాలంటారు, బట్ చేయక తప్పదు, చేస్తాం అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ అలీ గారు, ఈరోజు స్టూడియోకి వచ్చి మీ అభిప్రాయాలు మా ప్రేక్షకులకి అందజేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ. సో ఇక్కడి నుంచి కూడా మీ మీద ఎక్కువ విమర్శలు రాకూడదు, మీరు పరిధిలో ఉండాలి. ఇందాక మీరు చెప్పారు హద్దులో ఉండాలి, నేను నేర్చుకున్నాను అని. మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటాం భవిష్యత్తులో మంచి మంచి సినిమాలు యాక్ట్ చేసి మంచి కామెడీని, చాలా ఆరోగ్యకరమైన కామెడీని ప్రేక్షకులందరికీ పంచాలని మరొకసారి కోరుకుంటాం. ఇది హాస్య నటులు ఆలీతో చిట్ చాట్. స్టే ట్యూన్.